బొబ్బిలి, మూడో ఆయన జలగం వెంకటరావు, నాలుగో ఆయన కేసీఆర్. రైట్ ఎన్నో రైట్ థ్యాంక్ యూ. ఒక నిమిషం మీ అందరూ అంటే డిబేట్ ముగించే ముందు ఇది సోషల్ మీడియాలో ఒక చిన్న ఇదవుతుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారిది మనం ఈ మధ్యన మేము ఇంటర్వ్యూ చేసాం. అది కేవలం ఓన్లీ అతను ఏంటి ఎలా వచ్చారు ఏంటి అనే దాని మీద ఇంటర్వ్యూ చేసాం. దాంతోపాటుగా మేము నేను అంటే ఆయన ఇల్లు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆ ఇల్లుకి 150 ఏళ్ల చరిత్ర ఉంది. వాళ్ళ తాతయ్య గారట. ఆయన అప్పుడు నిజాంలో ఆయన ఐజీగా వర్క్ చేశారు. ఆయన చాలా వాళ్ళకి పెద్ద చరిత్ర ఉంది. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. ఇక్కడ ఇది మన ఎక్కడ మలక్పేటలో కావచ్చు, అక్కడ జడ్చర్లో కావచ్చు. సో నేను చేసినటువంటి ఏదైతే ఆ హోమ్ టూర్లో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి బాగా పెద్ద ఫ్యామిలీ కాబట్టి, బాగా రాజావారి ఫ్యామిలీ కాబట్టి, సో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా కాస్త వెండితో చేయించుకునే అది ఆ తాతల గారి నాడు కాలం నుంచి ఉన్నటువంటి ఆస్తులు అవి. దాన్ని ఇప్పుడు అంటే నాకు తెలిసేటి ఒక పార్టీ మీద నేను అన్నగాని బద్నాం చేయడానికి మొత్తం అసలు ఎట్లా పెడితే అట్లా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆ వీడియోని కట్ చేసి అది కూడా వాళ్ళ సొంత పేజీలలో డిఫరెంట్ పేజీల్లో పెడుతున్నారు. దయచేసి ఇలాంటి చెత్త రాజకీయాలు మానుకోండి. అది కేవలం ఆయన ఇల్లు ఎలా ఉంటుంది, ఆ కోట యొక్క వైభవం నేను ముందే చెప్పాను ఇంట్రడక్షన్లో. ఆ కోట యొక్క వైభవం లోన ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి. దాదాపుగా 10 గుర్రాలు 15 గుర్రాలు కూడా పెంచుతున్నాడు ఆయన. సో వాళ్ళు రాచరికాన్ని కంటిన్యూ చేసుకుంటున్నారు. దాన్ని మీరు రాజకీయాల కోసం వాడి ఎందుకు ఇట్లా దిగజారుడుగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటివి మానుకోండి. ఇక్కడి నుంచైనా నీతివంతమైనటువంటి రాజకీయాలు చేయండి, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి. ఇలాంటి బురజల్లే కార్యక్రమాలు చేస్తే దీనివల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదు. దయచేసి అర్థం చేసుకుని కొంచెం బుద్ధితో ఆలోచించి చేస్తే బెటరు. ఎందుకంటే నన్ను కూడా అతను ఎవరో కామెంట్లో పెట్టాడు, యాంకర్ గారు మీ పేరేంటో నాకు తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదని. కానీ అది దాన్ని ఒక ఇంటర్వ్యూ లాగా చూడండి, అంతవరకే. దాని మీద బుర్రజల్లే కార్యక్రమం చేయగలరు. ఆయన బేసిక్గానే రాజు, వాళ్ళ తాతలు వాళ్ళంతా కూడా. వాళ్ళు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే సంపాదించింది ఏం కాదండి. అది దయచేసి కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు రాజకీయం మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఇది ఒక ఇంటర్వ్యూ లాగానే చూడండి. దయచేసి దాన్ని రాజకీయం చేయకండి అని నేను యోయో టీవీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నేను ఒకటే మెసేజ్ మీ యోయో టీవీ ద్వారా యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ పాపులేషన్ ఈ అడ్డమైన పాలిటిక్స్ పక్కకు పెట్టి వాళ్ళ రాబోయే భవిష్యత్ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఇలా బిర్యానీ చీపి బండికి పెట్రోల్ పోసి తింపుడు కాదు. అనవసరంగా జీవితం ఖరాబ్ చేసుకోకూడదు. పోయిన జీవితం చాలా చిన్నది. నీ మొత్తం వయసు ఏదైతుందో, యూత్ మొత్తం ఏదైతుందో, వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైతుందో నీకు బాగుపడే ఆస్కారం చూసుకోవాలి. కానీ ఇంతసేపు ఈ చెత్త రాజకీయానికి